బాలీవుడ్ లో ప్రముఖ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటించిన క్రిష్ సిరీస్ సినిమాలకి మంచి క్రేజ్ ఉంది. అయితే క్రిష్ సినిమాలో హీరో హృతిక్ రోషన్ యాక్టింగ్, దర్శకుడు రాకేష్ రోషన్ టేకింగ్ ఇలా అన్నీ కూడా చాలా సెన్సేషన్ అని చెప్పవచ్చు. 2006లోనే క్రిష్ సినిమా 100 కోట్ల కలెక్షన్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఈ క్రమంలో హృతిక్ రోషన్ నటించిన క్రిష్ 2, క్రిష్ 3 కూడా బాగానే ఆకట్టుకుంది. రాకేష్ రోషన్ క్రిష్ 4 సినిమా కోసం హృతిక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే తీవ్ర నిరాశ ఎదురయ్యేటట్లే కనబడుతోంది. క్రిష్ 3 రిలీజ్ అయి ఇప్పటికే 10 ఏళ్లు దాటిపోయింది. కానీ క్రిష్ 4 సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. క్రిష్ 4 కు సంబంధించిన స్క్రిప్ట్ కూడా ఎప్పుడో రెడీ అయింది. మధ్యలో రాకేష్ కు క్యాన్సర్ సోకడంతో క్రిష్ 4 ఉంటుందా ఉండదా అనే అనుమానాలు వచ్చాయి. కానీ తిరిగి ఆయన కోలుకొని సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. అయినా క్రిష్ 4 సెట్స్ పైకి వెళ్లడం లేదు. దానికి గల కారణాన్ని ఆయన రీసెంట్ గా వెల్లడించారు. క్రిష్ 4 సెట్స్ పైకి వెళ్లకపోవడానికి కారణం బడ్జెట్ సమస్యేనని ఆయన తెలిపారు. ఆడియన్స్ వరల్డ్ సినిమాను ఎక్కువగా ఆదరిస్తున్న నేపథ్యంలో క్రిష్ 4 ను కూడా అంతర్జాతీయ ప్రమాణాలతోనే తీయాలని, దానికి భారీగా బడ్జెట్ అవసరమవుతుందని, ఆ బడ్జెట్ తో సినిమాను తీయడానికి నిర్మాతలెవరూ ముందుకు రావడం లేదని రాకేష్ వెల్లడించారు. ఇప్పటి వరకు క్రిష్ ఫ్రాంచైజీలో వచ్చిన గత సినిమాలన్నింటినీ స్వయంగా రాకేష్ తన సొంత బ్యానర్లో నిర్మించాడు. కానీ క్రిష్ 4 ను నిర్మించే పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన లేనట్టున్నాడు. నేను బడ్జెట్ తగ్గించి తెరకెక్కిస్తే క్రిష్ 4 కి న్యాయం జరగదు, ఒక సాధారణ కథలా అయిపోతుంది. ఎంత లేదన్నా క్రిష్ 4 ను నిర్మించడానికి 500 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టాలి. ఆ సినిమాకు ఉన్న క్రేజ్ కు ఆ మాత్రం బడ్జెట్ పెట్టొచ్చు. ఇక ఆయన చేసిన వ్యాఖ్యలతో క్రిష్ 4 ఇప్పటిలో తెరకెక్కే అవకాశం లేనట్టే అని ఇండియన్ ఫిలిం సర్కిల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.